ప్రస్తుతం జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది కొత్తగా వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనికి సంబంధించి విమర్శలు అయితే పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాక్కుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న నేపథ్యంలో అసలు నిజమేంటి అనేది అంశం మీద విజయవాడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం జరుగుతుంటే అంతే స్థాయిలో ఇంకా అంతకంటే ఎక్కువగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం అయితే జరుగుతుంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీ భూములు లాక్కుంటున్నాడు, అసలుకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భూములు మీ చేతుల్లో ఉండవు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇదేంటి వాస్తవం కదా? ఇంతకన్నా హాస్యాస్పదం ఉండదన్న. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి భూములు లాక్కుంటున్నాడు అనేది ఎంత పచ్చి అబద్ధం అంటే, చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఇక ఓటర్లు సిద్ధమైపోయి ఉన్నారు జగన్ వైపు. ఏదో విధంగా భూములు లాగేసుకుంటున్నాడని చెప్పి అబద్ధ ప్రచారం చేయకపోతే గెలిచి మనం బయటకు వెళ్ళలేమనే పరిస్థితుల్లో విష ప్రచారం చేస్తున్నారన్న. ఇది వాస్తవంగా ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక భూమి యొక్క హక్కుదారుడికి సంబంధించిన కాగితాలు కానీ పత్రాలు కానీ అది జాగ్రత్త చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందాలు ఒక దగ్గర ప్లాట్ తీసుకుని 10 మందికి రిజిస్ట్రేషన్ చేయించి 10 మందిని అప్పుల పాలు చేసి మోసం చేసే పరిస్థితి నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ మీద ఆమోదం తెలిపిన వాళ్ళు అసెంబ్లీలో కూడా వాళ్ళు దాని సమాధానం చెప్పి దాన్ని ఆమోదించిన వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చినట్టు దీన్ని విష ప్రచారంగా మార్చారంటే చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన రాజకీయానికి నిదర్శనం. ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఈ మా భూములు ఎక్కడికి వెళ్ళమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇతర వాళ్ళ పార్టీ నాయకులు కానీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉందనుకోండి. ఖచ్చితంగా నమ్మరండి. ఎందుకు నమ్మరంటే ఒక ముఖ్యమంత్రి భూములు తీసుకొని జగన్మోహన్ రెడ్డి పేరు రాపించుకుంటున్నాడు. అవి లేదా ఇంకేమైనా ఫోటో ఉందంటున్నారు, ఫోటో వేసుకొని తిరుగుతున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించింది ఎలా ఉందో పట్టాల మీద కూడా ఒక గవర్నమెంట్ ముద్ర అనేది ఉంటుంది. ఆ క్రమంలో ఇచ్చిందే తప్పితే భూములు చంద్రబాబు ఏంటంటే కొన్న వాళ్ళ పేర్లు అమ్మిన వాళ్ళ పేర్లు దాంట్లో రావట్లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కొన్నవాళ్ళు అమ్మినోళ్ళు ఎలాగ ఫోటోలు ఇచ్చేస్తారు వాళ్ళు ఉంటుంది. కానీ పట్టా మీద ఏంటంటే ప్రభుత్వం అనేది ఉండాలి కాబట్టి దాని మీద ఇస్తున్నారు తప్పితే ఇది చంద్రబాబు నాయుడు చేసే విష ప్రచారం. ఇది ఖచ్చితంగా ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు. ఓకే, దీని మీద మరి సిబిసిఐడి కేసు కూడా అయింది. చంద్రబాబు A1గా లోకేష్ A2గా ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నిజంగా ఎలక్షన్ కమిషన్ కూడా మాకు మంచి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే IVRS కాల్స్ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా లేని సమస్యను సృష్టించి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దీన్ని నిజం చేయాలి, దీని ద్వారా మరి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయాలని చెప్పి విషపూరితమైన ప్రచారంలో లోకేష్ చంద్రబాబు పోటీ పడుతున్నారు. దాన్ని మరి ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. నిజంగా వాళ్ళ మీద CID కేసు పెట్టడం అనేది ఆహ్వానించదగిన విషయం. నిజంగా ఎలక్షన్లో చాలా నిష్పక్షపాతంగా జరుగుతాయని మేము ఆశ వ్యక్తం చేస్తాం. కరెక్టే అన్న. ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, పార్టీలు ఎన్నికల సందర్భంగా విమర్శించుకోవచ్చు, మామూలుగా ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కరెక్టే. కానీ అసత్యాన్ని ప్రచారం చేయడం, దుష్ప్రచారం చేయడం ఇది ఎంతవరకు అసలు మన ప్రజాస్వామ్యాలు ఎంతవరకు హర్షిస్తారనుకుంటారు? చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రజలు నమ్మట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని గతంలో అమలు చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రకటించిన అంశాలు కూడా ఇంక మేనిఫెస్టో పూర్తి తయారవకముందే మాయమైపోయినాయి వెబ్సైట్లో నుంచి. ఇప్పుడు అమ్మఒడి ఇస్తానన్నది ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానది అది మాయమైపోయింది. వాళ్ళ బడ్జెట్లు కూడా ఇది నమ్మశక్యంగా లేదు. కాబట్టి ప్రజల్ని ఏమారపరచడానికి, ప్రజల్ని ఒక దృష్టి మరల్చడానికి చంద్రబాబు నాయుడు విషపూరితమైన ప్రచారం చేస్తున్నాడు. కానీ ఒకవైపు అయితే బీజేపీ చెబుతుంది 4% తెచ్చేస్తాం ముస్లిం మైనారిటీకి సంబంధించిన కూడా వాళ్ళతోనే చంద్రబాబు లింకు పెట్టుకున్నాడు, వాళ్ళతోనే ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఇది ఎన్నికల్లో చంద్రబాబుకి ఎంతవరకు మైనస్ అవుద్ది అనుకున్నారు, ప్లస్ అవుద్ది అనుకున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు ఆలోచనలకి చంద్రబాబు నాయుడు కుట్రకి ప్రజలు సరైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఒక పక్క ముస్లింలకి ఖచ్చితంగా మేము బతికొండగా రిజర్వేషన్లు ఇవ్వను అనే చంద్రబాబు మోడీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టినాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం ప్రజలకి సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. ఈ చీకటి పొత్తు పెట్టుకొని ఈ ప్రజలు ఎంతో సుభిక్షితంగా ఉన్నారు. మైనారిటీ వర్గాలు కూడా ఈ రిజర్వేషన్ల ద్వారా అనేకమైన మరి బిడ్డలు చదువుకొని బాగుపడుతుంటే వాళ్ళని చూడలేక వాళ్ళ బీజేపీ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, మత రాజకీయాలు చేయడానికి, శాంతి సమాధానాలతో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ లబ్ధి పొందడానికి చూస్తుంటే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. వీరు కూడా ముస్లిం మైనారిటీకి సమాధానం చెప్పాలా. వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు.
బీజేపీ వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోతో టీడీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. వాళ్ళకి అవగాహన లేకపోతే ప్రజలకి రేపొద్దున ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? కానీ ప్రజలు గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేదు, బీజేపీ చెప్పే అంశాలకి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వట్లేదు. కానీ ఓట్ల పరంగా ఇద్దరు కలిపేసుకోవాలని వీళ్ళందరూ కేవలం పేద ప్రజల మీద కక్ష కట్టారు. పేద ప్రజలు అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఎవరి ప్రమేయం లేకోకుండా కేవలం డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అకౌంట్లో వేస్తుంటే ప్రజలు ఎప్పటికీ మా వైపు తిరగరనే ఒక ఉద్దేశంతో వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు తయారవుతున్నారు. ఓకే, మొత్తం ప్రజలు నమ్ముతున్నారంటారా? ఖచ్చితంగా నమ్మే అవకాశం లేదు. మీరు ఏ సర్వేలైనా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో జూన్ 13వ తారీఖున 4వ తారీఖున ఫలితాల రోజు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు. ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే జరుగుతుంది, కానీ మరో ప్రచారం అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం, ప్రతి విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఏంటి నిజమెంత? అసలు ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ అప్పుడే దీని గురించి మాట్లాడుతున్నాం. ఒకటి అంటే స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. ప్రజల క్షేమం కోసం కోరేవాళ్ళు అయితే ఏ రోజైతే ఈ పద్ధతిని దీన్ని ప్రారంభిస్తున్నారో ఆలనాటి నుంచి పోరాడాలి. ఫస్ట్ వీళ్ళు ప్రజలకి క్షేమం కోరే మనుషులు కాదు, వాళ్ళ స్వార్థం కోసం టైటిల్ యాడ్ చేస్తున్నారు. ఓకే. రెండవది, ఈ భూములు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. చట్టం ఏం చేస్తుందండి? కళ్ళు మూసుకొని ఉంటుందా? లేదు కదా. ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియకుండా జేబులో పెట్టుకునేది కాదు కదా. అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీ భూములు కొట్టేస్తాడని ప్రచారం జరుగుతుందన్న. అదేనన్నా నేను చెప్తుంది. జనం వీళ్ళు పచ్చకానోడు లోకం అంతా పచ్చకున్నట్టు రాజధానిలో 36,000 ఎకరాలు 50 ఎకరాలు వీళ్ళు కొట్టేశారు కదా. అందరూ అలా కొట్టేస్తారు అనుకుంటున్నారు. విన్నారా? అక్కడ 56,000 30,000 ఎకరాలు భూములు తీసుకుంటే ఈరోజు బయటపడలా. ఆ రోజు తీసుకునేటప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో జనాలని మాట్లాడినప్పుడు ఏదో చేసుకుంటూ పోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి సెంటు ఏమైందో ఎవడెవడ పేరున ఉందో ఈరోజు తెలుస్తుంది. ఆ రోజు ఎవరికి తెలియలేదు. అట్లాగే ఇవాళ ఈ మొత్తం భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించారన్న. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారన్నా, ఏం చెప్తూ ఉన్నారంటే మీ భూములు అయిపోయినాయి అనే ఒక ప్రచారం జరుగుతున్నారు. ప్రజలు భయపడుతున్నారు ఈ రోజున. వాళ్ళు జనం ఎవరు భయపడలేదండి. భయపడితే రోడ్లకు ఎక్కుతారు. మీకు సమైక్యాంధ్ర అప్పుడు ఎలా రోడ్డు ఎక్కారో అలా ఎక్కుతారు. దేశం అండి, ఇది ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నటువంటి ప్రచారం నమ్మట్లేదంటారా? అసలు ఎవరు నమ్మట్లా, కామెడీగా చూసుకుంటున్నారు. కేఏ పాల్ గారి తర్వాత మన చంద్రబాబు నాయుడు గారే అనుకుంటున్నారు నాకు తెలిసి. అయితే ఈయన గారే మన చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ గారి తర్వాత వీరిలాగే ఉందండి. కామెడీగా చాలా బాగుంది. ఎలక్షన్లో జనాలకి ఇటువంటి మనం వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటే జనానికి ఉపయోగపడేది చెప్పాలి, జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, జనానికి సంబంధించింది చెప్పాలి. భూములు లాక్కుంటున్నాడంట. ఏంటంటే ప్రజాస్వామ్యం లేదా, కోర్టు లేదా, చట్టాలు లేవా? వీళ్ళు ఏం చేస్తారు? ఇవాళ 2 ఎకరాలు ఊళ్ళో ఎవడో ఆక్రమించుకుంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి రోడ్ల మీద వారికి సంబంధించిన కులంలో కమ్యూనిటీ ఆ ఊరోళ్ళు కూర్చుంటున్నారు. ఆ మాత్రం జ్ఞానం లేదా? కానీ కేవలం దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఓట్లు పొందాలని చూస్తున్నట్ట ప్రతిపక్షాలు. ఏమండి, వాళ్ళు ప్రయత్నం ఇది తప్పు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నమే ఇది ప్రయత్నమే. ఫలిస్తుందా? ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ఫలించినాయి? అందుట్లో ఇది ఒకటి. కోటి లింగాల్లో ఒక లింగం లాంటిది అంతే. దీని గురించి పెద్ద జనాలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఏ ప్రభుత్వం అయినా జనానికి కావాల్సిన మంచి పథకం చేస్తుంది. అందుట్లో తప్పు ఉన్నట్టుగైతే ప్రతిపక్షాలే కానీ ప్రజాస్వామ్యం కానీ వీళ్ళందరూ రోడ్డుకి తీసుకొస్తారు. నిజమే గెలుస్తుందంటారా? నిజం నిర్భయంగా గెలుస్తుంది. కానీ ప్రతిపక్షాలు విమర్శ చేస్తానంటున్నారు, నమ్మట్లేదు అంటున్నారు. కానీ అక్కడ చూస్తే ఆ బుక్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని ఉందంటున్నారు. జగన్ మా ఆస్తి మీద లేకపోతే మీ ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డుల మీద కూడా వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అండ్ మాకు వచ్చిన రేషన్ మొత్తం వీళ్ళే తీసేసుకున్నారా? మీరు ఆలోచించండి. ఫోటోలు ఉన్నంత చంద్రబాబు కూడా ఉంది. అదే చెబుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ రేషన్ కార్డుల మీద కానివ్వండి, రంజాన్ తోఫాలు ఇచ్చిన వాటి మీద ఉన్నాయి. అంటే మాకిచ్చి మాకు తెలియకుండా తీసేసుకున్నారా? లేకపోతే మా పేరు చెప్పి ఈ ఫోటోలు మాకు ఇచ్చేసి మా పేరుని ఏమైనా తీసేసుకున్నారేమో అనుకున్నాను. ఎందుకంటే పచ్చకాడ లోకం అంతా పచ్చగున్నట్టు ఫోటోలు అంటారేంటండి? ఫోటోలు ఉంటాయి, మీరు వేసుకోలేదా? అది ముఖ్యం కాదు. ప్రజలకి సెక్యూరిటీ ఏంటి అది ఆలోచించాలి.
ఫోటోలు వేసుకున్నారు, రేషన్ కార్డు ఫోటోలు వేశారు మరి ఇంతకుముందు. మరి మా రేషన్ కూడా అయితే ఇళ్ళే దొంగిలిచ్చి ఉండొచ్చు అండి. అయితే నాకైతే అలాగే అనిపిస్తుంది. మీరు ఫోటో అనేది కరెక్ట్ కాదు. అందులో తప్పు ఉందంటే ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు ఉన్నాయి, లాయర్లు ఉన్నాయి, ప్రజా హక్కులు వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా రోడ్డుకు వచ్చేవాళ్ళు. ఈరోజు చాలా ఉద్యమంగా నడిచేది కాదు. కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? ఒక్క టీడీపీ వాడు తప్ప ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా ఈ విషయం? అసలు సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకొచ్చింది బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా? కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారా? ఎవడు మాట్లాడలా. ఇది ఎవరికి అవసరం? రోడ్ ఎక్కే పని లేక ఏదో ప్రయత్నం, తప్పు లేదండి, వాళ్ళు ప్రయత్నం చేసుకున్నారు, కానీ ప్రజలు ఏదో నమ్మరు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే చెలరెగుతుంది కొత్తగా వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. ప్రతిపక్షాలు అయితే చంద్రబాబు అయితే పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు, మీ భూములు జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు మళ్ళీ అధికారంలోకి వస్తే అంటున్నాడు. నిజమేనా ఇది? అసలు యాక్చువల్గా చెప్పాలంటే అమరావతి భూములు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం సంబంధించినవే భూములు అవన్నీ. ఎవరెవరంటే నారాయణయే కానీ, సుజనా చౌదరి కానీ, మురళీకృష్ణయ్య కానీ, సినిమా యాక్టర్ బాలకృష్ణయ్య కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ కొన్ని వేల ఎకరాలు అమరావతిలో కమ్మ వాళ్ళకి చెందినవి కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ఏంటంటే అమరావతి కమ్మ సామాజిక వర్గానికి భూములు కాపాడుకోవటం కోసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన కాడి నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు అసలు భూములు కాపాడుకోవడానికి కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగాలేదు, జగన్మోహన్ రెడ్డి మా అమరావతికి ఇది చేశాడు, ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఆలోచన ఏంటంటే గొప్పదనం ఏంటంటే వైజాగ్లో రాజధాని, కర్నూలులో రాజధాని, విజయవాడ 3 రాజధానులు ఎందుకు అన్నాడంటే మొత్తం ఎక్కడికెక్కడికి అందరికీ సామాజికంగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఆయన రాజధానులు ప్లాన్ చేస్తే ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు మా కమ్మోళ్ళే బాగుపడాలి, మా కమ్మోళ్ళే పైకి రావాలి అన్న కాన్సెప్ట్తో ఈ చంద్రబాబు నాయుడు. కానీ ఏదైతే చంద్రబాబు దీని మీద దుష్ప్రచారం చేస్తున్నాడో, గతంలో పేయావల కేసు సమర్థించాడు, ఈనాడు కూడా సమర్థించింది ఈ యాక్ట్ని. అవును, ఈనాడు యాక్ట్ మన ఎవరైనా రామోజీరావు గారు ఇవన్నీ పెద్ద స్కామ్, వీళ్ళంతా చేస్తుందంతా స్కామ్. ఆ భూముల వ్యవహారంలో మాత్రం అది బయట పెట్టట్లేదు ఎవడు ఎంతసేపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ భూముల్లో పేద ప్రజలకి చక్కగా భూములు ఫ్రీగా కేటాయిస్తే ఇల్లుల కోసం, దానికి కూడా చంద్రబాబు నాయుడు అడ్డుపడిపోయి హైకోర్టులో వేసేసి ఆప్ చేసేసి ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే అసలు ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి దీన్ని. ఎందుకంటే సాధారణమైన పేదవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇల్లు లేకుండా చేసి ఎవరు చేశారనేది ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ చంద్రబాబు నాయుడు చేసేదానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడులో ఉన్నోడికే చేస్తాడు కానీ లేనోడిని అనేది పట్టించుకోడు చంద్రబాబు నాయుడు. అది అందరికీ తెలుసు. అది ఏంటి ఈ ప్రచారం, ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో ఇది ప్రజలు నమ్మే అవకాశం ఉందనుకుంటున్నారు సార్? ఇప్పుడు మేము వేరే అనట్లా, ఇప్పుడు ప్రతి పేదవాడికి కూడా అన్ని పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారు. దాని మీద మచ్చ చేయడానికే, కేవలం మచ్చ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు ఇది చేస్తున్నాడు అన్నమాట. అది నమ్మే పరిస్థితుల్లో అస్సలు లేరు. ఈ సుజనా చౌదరి అనేవాడిని అస్సలు ఇవాళ ఎక్కడ పడితే అక్కడ నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అన్ని మాయమాటలు చెప్తాను. కానీ రేపు ఆయన గుండె మీద చేసుకొని చెప్పానండి, రేపు ఆయన గెలిస్తే ఇక్కడ ఉంటాడా? అది సవాల్ ఇస్తున్నా సుజనా చౌదరికి. అది చూడమనండి. అది ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాండ్ యాక్ట్ సంబంధించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ భూములు మీ చేతుల్లో ఉండమంటున్నారు. నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటానికి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు ఓటు కోసం ఈ విధంగా వాడుకోవడానికి అసలు ఆ జీవో తీసుకొచ్చింది ఎవరు, దాని ప్రచారం తీసుకొచ్చింది ఎవరు, ఏంటి అనేది గతంలో మనం చూసుకుంటే అది ఆ జీవో తీసుకొచ్చిన టైంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు తీసుకొస్తే దాన్ని నీతి ఆయోగ్ అనేది ఆమోదించి దాన్ని ఓకే చేసింది. అయితే దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు దాన్ని ఓటు కోసం చెప్పి వాడుకోవడానికి జగన్ మీద దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేయాలని చెప్పి ఓటు బ్యాంకు కోసం వాడుకోవాలని చూశాడు.
మరి అదే చంద్రబాబు నాయుడు ఇవాళ మేము మాట్లాడుతున్నాం. మన అసెంబ్లీలో కేశవ్ గారు అసెంబ్లీలో దాన్ని ఆమోదించాడు. అన్నాడు అదే బాగుంది అని చెప్పి వయ్యావల కేశవ్ గారు దాన్ని బాగుంది అని చెప్పి ప్రశంసించి మా తరపున మేము దాన్ని ఆమోదిస్తున్నాము అని చెప్పి అన్నాడు. మరి ఈనాడు కూడా ఆ రోజు పెద్ద ప్రచారం చేసి దాన్ని పెద్దగా ఆర్టికల్ రాసి దాని గురించి పెద్ద ఇదిగా రాశారు. మరి ఆ రోజు బాగుంది, ఆ రోజు మంచిదైంది, ఇవాళ చెడ్డదట్ట అయింది. అంటే రామోజీరావు గారికి ఆ రోజు కనపడలేదా? లేకపోతే చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో ఆమోదిస్తున్నప్పుడు కళ్ళు మూసుకున్నాడా, చెవులు మూసుకున్నాడా? ఈరోజు మరి అది బాగుందని చెప్పినప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం ఏంటి అని చెప్పేసి అంటే కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే అతని మీద రుద్దుతున్నారు. ఎన్నికల టైంలో ఇటువంటి ప్రచారం చేసుకోవచ్చా చట్టాల మీద? ఈరోజు ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి అది జనాలకి వాస్తవం ఏంటి అనేది తెలుస్తూనే ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు అనేది తెలుసుకునే అంత పరిజ్ఞానంలో జనాలు లేరు. లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా వల్ల లబ్ధి పొందితే మీరు ఓటు వేయండి అని చెప్పంటున్నారు. అదే ఫిక్స్లో జనాలు అందరూ అట్లాగే ఉన్నారు. ఈ దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు. దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు. సోషల్ మీడియా ద్వారా మేము కూడా అదే చెప్తున్నాం. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది మోడీ గారు, దీన్ని అమలుపరిచింది నీతి ఆయోగ్ గారు, దాన్ని ఆమోదించింది కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆమోదించారు. మళ్ళీ వాళ్ళు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అనేది జనాలు తెలుసుకుంటారు. ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పి మేము చెప్తున్నాం.